Hello everyone, this is Shravanti. Welcome to my YouTube channel Smart Work Classes. ఇప్పటివరకు మనము ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, వై ఇట్ నీడ్ ఫర్ ఇండియా, ఎవాల్యుయేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ లైక్ విశ్వేశ్వరయ్య కాంగ్రెస్ ప్లాన్ ఏంటి, ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. దెన్ ప్లానింగ్ ఇన్ ప్రీ 1991, ప్రీ రీఫార్మ్ ఫేజ్, హారర్ డోమర్ మోడల్, నెహ్రూ మహాలనోబిస్ మోడల్, గాంధీయన్ స్ట్రాటజీ. Next, planning in post-1991, post-reform phase. What is liberalization, privatization, globalization reforms? What is Pura strategy? And what is new economic planning and policy? ఇవి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు let's begin the session with 5-year plans in India. What is first, second, third 5-year plan? మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాము. Okay, so see, let it be. We have to know ఇప్పటి వరకు మనం 5-year plans గురించి అండ్ అన్నీ నేర్చుకున్నాము. వీ హ్యావ్ టు నో అబౌట్ 5-year ప్లాన్ స్ట్రాటజీ ఎలా ఉండింది మన ఇండియాలో. ఓకే, సో 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా ఫ్రేమ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ మానిటర్ బై ప్లానింగ్ కమిషన్. ఓకే, ఎవరు చూసుకునే వాళ్ళు? ప్లానింగ్ కమిషన్ అంతా చూసుకునేది. ఓకే, ఫ్రేమ్ and ఈ 5-year plans ని ఫ్రేమ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ మానిటర్డ్ బై ప్లానింగ్ కమిషన్. సో హియర్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ 5-year ప్లాన్ అనేది 1951 నుంచి 1956 వరకు 5-year ప్లాన్స్ ఉండింది. సో ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో టార్గెట్ ఎంత పెట్టుకున్నాం మనము? టార్గెట్ అనేది 2.1% పెట్టుకున్నాం. ఓకే, టార్గెట్ అనేది 2.1% పెట్టుకుంటే మనం ఎంతవరకు యాక్చువల్గా గ్రోత్ ఎంతవరకు రీచ్ అయినాము అని అంటే 3.6. ఓకేనా, టార్గెట్ పెట్టుకున్న దానికంటే మనం అచీవ్ అయిన గ్రోత్ ఎక్కువగా ఉంది, దట్ ఈస్ 3.6. ఓకే, సో వాట్ ఎవర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనం ప్రీవియస్ లెసన్స్లో నేర్చుకున్నాము, ఇవన్నీ చాలా నీట్గా ఫోకస్డ్ మేనర్లో మీ గురించి ఇక్కడ చేయబడ్డాయి, మీరు రివైజ్ చేయండి. So here it was based on the హారర్ డోమర్ మోడల్. ప్రీవియస్ క్లాసెస్లో హారర్ డోమర్ అంటే ఏంటి, వీళ్ళవి ఎలా ఉండిందో మనం డిస్కషన్ చేసుకున్నాము. నెక్స్ట్ మెయిన్ ఆర్కిటెక్ట్ గ్రూప్ 2లో మామూలుగా హూ ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ 5-year ప్లాన్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఏ మోడల్లో ఫస్ట్ ఇయర్ ప్లాన్ ఉంది అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఏంటి, కొంచెం లోతుగా డీప్గా వెళ్ళి హూ ఈజ్ మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఎవరు అండి? KN రాజ్. సో ఫస్ట్ 5-year ప్లాన్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్. ఓకేనా, మెయిన్ ఎందు మీద? అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది. ఇన్ ద వ్యూ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ గురించి. నెక్స్ట్ మెయిన్ ఫోకస్ అంటే అగ్రికల్చర్. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైక్ భాక్రా నంగల్, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి దీంట్లో. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ పైన, ప్రైస్ స్టెబిలిటీ పైన, తర్వాత పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ పైన. ఓకే, సో టార్గెట్ గ్రోత్ ఎంత ఉంది? 2.1%. యాక్చువల్ గ్రోత్ ఎంత రీచ్ అయినాము? ఎక్సీడింగ్ ఎక్కువనే అయ్యాము, 3.6. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద విచ్ మోడల్? హారర్ డోమర్ మోడల్. అండ్ మెయిన్ ఆర్కిటెక్ట్ ఇస్ KN రాజ్ అండ్ ద ఫోకస్డ్ ఏరియా ఈజ్ మెయిన్లీ అగ్రికల్చర్ ఏరియా పైన ఫోకస్ చేశారు. దెన్ ఇరిగేషన్, రూరల్ డెవలప్మెంట్, ప్రైస్ స్టెబిలిటీ, పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఏమేమి ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఏమేమి లాంచ్ అయ్యాయో చూసుకుంటే మనకి ఇక్కడ 1951లో, ఓకే, 1951లో స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1951. ఓకే, దెన్ 1952లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ వాజ్ లాంచ్డ్. ఓకే, 1951లో మనకి ఏమొచ్చింది? స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ వస్తే 1952లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది. 1953లో ఎస్టేట్ డ్యూటీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 1955లో విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కమిటీ. ఓకే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కమిటీ వాజ్ సెటప్ ఇన్ 1955. దట్ ఈస్ విలేజ్ అండ్
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కమిటీ. ఓకే, సో ఎప్పుడు వచ్చింది? 1955లో. ఇక్కడ ఒక కార్వే కమిటీ వచ్చింది. కార్వే కమిటీ రిలేటెడ్ టు వాట్ అని అడిగితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కమిటీ. కార్వే కమిటీ అంటే ఏంటి? స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కమిటీ నోన్ యాజ్ కార్వే కమిటీ. ఓకేనా. నెక్స్ట్, ద వెస్ట్ బెంగాల్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ వాజ్ డ్రాఫ్టెడ్ ఇన్ 1955 అండ్ పాస్డ్ ఇన్ 1956. ఇక్కడ ఏంటి? 1955లో మనకి ఇది వచ్చింది. ఎప్పుడు మనకి పాస్ అయ్యింది వెస్ట్ బెంగాల్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటే 1956లో వెస్ట్ బెంగాల్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. ఓకేనా. సో క్రోనాలజికల్ ఆర్డర్లో అడిగితే ఇలా మీరు రాయాలి. క్రోనాలజికల్ ఆర్డర్లో అడిగితే మీరు ఇలా రాయాలి. దీని తర్వాత ఏమొస్తుంది అరేంజ్ అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో రాయమంటారు. ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ రాయమంటారు. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో రాయండి అని అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇయర్ ప్లాన్. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి 1956 నుంచి 1961 వరకు మనకి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సెకండ్ 5 ఇయర్ ప్లాన్ జరిగింది. అవునా. దీని టార్గెట్ ఎంత ఉంది? టార్గెట్ ఎంత పెట్టుకున్నామో 4.5. యాక్చువల్ గ్రోత్ ఎంత వచ్చింది మనకి? 4.27. కొంచెం ఓకేనా, కొంచెం తగ్గింది. అదే దాంట్లోనేమో ఎక్సీడ్ అయ్యింది. అవునా. సో అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మనము అరౌండ్ 2.1 పెట్టుకుంటే, అక్కడ 2.1% పెట్టుకుంటే ఎంత రీచ్ అయ్యాము? 3.6. అలాగే ఇక్కడ టార్గెట్ ఎంత పెట్టుకున్నాము? 4.5 పెట్టుకుంటే యాక్చువల్ గ్రోత్ ఎంత రీచ్ అయ్యాము? 4.27 అలా రీచ్ అయ్యాము. సో హియర్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ నెహ్రూ మహలనోబిస్ మోడల్. ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, నెహ్రూ మహలనోబిస్ మోడల్ వచ్చింది అని అంటే హెవీ ఇండస్ట్రియలైజేషన్ పైన ఫోకస్ పెట్టారు అని. అందుకే ఈ స్ట్రాటజీస్ మీకు అంత కాన్సెప్ట్స్ నేను రిపీట్ చేసింది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఆ క్లాసెస్ చూసుకొని ఇది చూసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, ఆర్టికులేటెడ్ బై జవహర్లాల్ నెహ్రూ గారు, నెహ్రూ విజన్. ఓకేనా. ఆర్టికులేటెడ్ బై నెహ్రూ సార్ అండ్ పిసి మహలనోబిస్. ఈయనెవరు? చీఫ్ ఆర్కిటెక్ట్. ఈ మధ్య క్వశ్చన్స్ ఏ మోడల్ ఎవరు ఇలా అడగట్లేదు. హూ ఈస్ చీఫ్ ఆర్కిటెక్ట్. ఓకేనా. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ లో మనకి ఎవరున్నారు? ఆర్కిటెక్ట్ కేఎన్ రాజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ దాంట్లో చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు అని అంటే పిసి మహలనోబిస్. ఓకే. నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేనిపైన ఫోకస్ చేసింది? ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ పైన, అంటే భారీ తరహా పరిశ్రమల పైన, సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలని, తర్వాత కాపిటల్ గుడ్ పైన మనకి ఫోకస్ చేసింది. దేంట్లో? సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లో. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి వస్తే మనం ఫోకస్ చేసాం ఇదేంటి? ఇది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఓకేనా. క్యాపిటల్ గూడ్స్ అండ్ మనం సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి అనేది. ఇక్కడ ఏమైంది? చాలా పరిశ్రమలు మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్స్, వాళ్ళకి సంబంధించిన ఒక ఇండస్ట్రీ పెడుతున్నాము అని అంటే మనకి కావాల్సినవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం. అవునా. ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే దిగుమతులు చేసుకున్నాము సర్టెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో హ్యూజ్ ఇంపోర్ట్స్ లో ఫారెన్ లోన్స్ కూడా వచ్చాయి, తీసుకున్నాము. సో ఇట్ వుడ్ అట్రాక్ట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిల్డ్ టౌన్షిప్ అండ్ రిజల్ట్ ఇన్ ద హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్. ఓకేనా. ఏం చేసాము? భారీ తరహా ఇండస్ట్రీస్ పెట్టుకున్నాము. దాని గురించి మనకు కావాల్సిన లోన్స్ కానీ, ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్నాము కావాల్సిన మిషనరీస్ కానీ. అయితే ఇక్కడ ఏమైంది? ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది? ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అనేది అని అంటే మనకి ఇందులో ఈ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ లో ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ థియరీ. ఓకేనా. ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఏంటిదనంటే ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ థియరీ దట్ బెనిఫిట్స్ దట్ అక్రూ టు ద వెల్దీ అండ్ లార్జ్ కార్పొరేషన్స్. ఓకేనా. లార్జ్ కార్పొరేషన్స్ కి ఓకేనా, అండ్ వెల్దీ అండ్ లార్జ్ కార్పొరేషన్స్ కి ఈవెన్చువల్లీ ఏమవుతుంది అని అంటే ఒక టైప్ ఆఫ్ ఇదేంటి ఎకనామిక్ బెనిఫిట్ అన్నమాట. ఓకేనా. సో ఈ బెనిఫిట్ ఎవరెవరికి అవుతుంది అని అంటే వెల్ఫేర్ ఆఫ్ ది రిచ్ టు ద
పూర్. ఓకేనా, దీన్ని ఏమంటారు? ద ఫ్లో ఆఫ్ ఇన్కమ్ బెనిఫిట్స్. అంటే వెన్ ట్యాక్సెస్ ఆర్ కట్ ఫర్ ద రిచ్ అండ్ large corporations, they invest more and they create jobs. Okay, thus the economy was whole grow అవుతుంది, which also benefit for the poor and the middle class. ఇక్కడ ఏంటి అని అంటే ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ లో ఇది మనకి బెనిఫిట్ అన్నమాట. ఏమవుతుందనంటే ఎప్పుడైతే లార్జ్ కార్పొరేషన్స్ కి మామూలుగా కంపెనీస్ కి ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, వెన్ ట్యాక్సెస్ ఆర్ కట్, ఏమవుతుంది? ట్యాక్సెస్ కట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇన్వెస్ట్ మోర్ చేస్తారు కదా వీళ్ళు, ఇన్వెస్ట్ మోర్ అయినప్పుడు ఇక్కడ జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. ఫైనల్ గా ఎకనామీ అనేది కంట్రీలో పెరుగుతుంది. ఓకేనా, ఎకనామీ లెవెల్స్ అనేవి మన కంట్రీలో గ్రో అవుతుంది. అవునా, కంట్రీలో గ్రో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? బెనిఫిట్స్ ఫర్ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇట్ మీనింగ్ ఏంటిది అని అంటే వెల్ఫేర్ ఆఫ్ ద రిచ్ టు ద పూర్ అండ్ ద ఫ్లో ఆఫ్ ద ఇన్కమ్ బెనిఫిట్స్. ఓకేనా, ఎవరికి ఇది? అందరికీ అంటే పెద్ద కార్పొరేషన్ల నుంచి ట్యాక్సెస్ ని మనము ఏమైనా కట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? జాబ్ క్రియేషన్ అనేది మోర్ అవుతుంది. అప్పుడు మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ వాళ్ళందరి దగ్గర కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు కావలసిన జీవన ప్రమాణాలు అనేవి సరిగ్గా ఉంటాయి అనేది. ఇదేంటి? తెలుగులో చూస్తే ఒక ఆర్థిక సిద్ధాంతం. ఇది పన్ను కోతలు మరియు సంపన్నులకు, కార్పొరేషన్లకు ఆర్థిక ప్రయోజనాలు, మొత్తం ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తాయి. చివరికి ఉద్యోగ సృష్టి జరుగుతుంది. తర్వాత ఖర్చు పెరుగుదల ద్వారా అందరికీ ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. అంటే ధనవంతులు వ్యాపారాలకు తక్కువ పన్నులు సడలింపు ఉంటే పెట్టుబడి బాగా పెట్టినప్పుడు మనకేమవుతుంది? ఉద్యోగాల నియామకాలు ప్రోత్సహిస్తాయి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? సమాజంలో ఉన్న చిక్కుముడులన్నీ విడిపోతాయి. ఓకేనా, సో ఇది మొత్తం ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వార్డ్ oriented policy also came up, but exports are pessimism, it will lead to BOP crisis. ఏమవుతుందంటే ఈ లైన్లో ఏం చెప్తారు? ఇండియాలో ఏమైతే మనం ప్రొడ్యూస్ చేయగలమో, ఏమైతే ప్రొడక్షన్ చేయగలమో ఏ వస్తువులనో అది ఇండిజీనియస్లీ డెవలప్ చేసుకుందాం. ఓకేనా, ఇండిజీనియస్లీ మనం డెవలప్ చేసుకుందాము. బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ప్రొడక్షన్ మనం చేసుకుందాము. రిమైనింగ్ లేనివి మనం అప్పుడు చూసుకుంటాము. అందుకే ఇన్వార్డ్ ఓరియంటెడ్ పాలసీ ఆల్సో కేమ్ అప్. బట్ ఏమవుతుంది అని అంటే మనకి ఏమంటున్నారు? ఇండిజీనియస్లీ ప్రొడక్షన్. ఇక్కడ ఇండిజీనియస్లీ ప్రొడక్షన్ అంటే మన దేశంలో ప్రొడక్షన్ చేయమంటున్నారు. ఓకేనా, ప్రొడక్షన్ చేస్తే మనం మరి ఎక్స్పోర్ట్ కూడా చేయాలి మనం. అవునా, కానీ ఎక్స్పోర్ట్ కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అంతగా లేవు మన దగ్గర. ఒకవైపు ప్రొడక్షన్ చేయమంటారు, ఒకవైపు ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి అంత రూల్స్, రెగ్యులేషన్స్ మన దగ్గర అంత కరెక్ట్గా లేవు, అంత మనకి కావలసిన రీతిలో లేవు. అప్పుడు ప్రొడక్షన్ చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అందుకే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్ కరెక్ట్గా రూల్స్, రెగ్యులేషన్స్ కరెక్ట్గా లేకపోవడం. ఇంకొకటి ఏం చెప్తున్నారు? ఇండిజీనియస్లీ ప్రొడక్షన్ చెయ్యండి. ప్రొడక్షన్ చేస్తున్నామనంటే వేరే కంట్రీకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చెయ్యాలి కదా, అలా ఆలోచిస్తారు కదా ప్రొడక్షన్ యూనిట్ కూడా. సో అప్పుడు ఏమవుతుంది? ఇవి రెండు ఓకేనా, ఇంపోర్ట్స్ ఎక్కువ అయిపోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అయిపోవడం వల్ల మనకి బీఓపీ క్రైసిస్ వచ్చేసింది. బీఓపీ క్రైసిస్ అంటే తెలుసు కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చేసింది. ఓకేనా, సో నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ ప్లాన్ prices increased by 30% as compared to the decline of 13% during the first 5-year plan. ఫస్ట్ ఇయర్ 5-year ప్లాన్ లో ప్రైస్ అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అయింది? 13%. కానీ ఇక్కడ 30% వరకు ఇంక్రీజ్ అయింది అని అన్నారు సెకండ్ 5-year ప్లాన్ లో. ఫస్ట్ దాంట్లో 13% ఉండింది ప్రైస్ ఇంక్రీజెస్ అనేవి. నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ ప్లాన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో కూడా అడుగుతారు. డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ అడాప్టెడ్. ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్, ఎందుకంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ వి నీడ్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్
1956 వాస్ అడాప్టెడ్. నెక్స్ట్ ఏమేమి మనము సెటప్ అయ్యాయి ఇక్కడ ఏంటంటే దుర్గాపూర్, భిలాయ్, రూర్కేలా స్టీల్ ప్లాంట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కొలాబరేషన్ విత్. దుర్గాపూర్ ఏమో ఎవరితో అంటే కొలాబరేషన్ జరిగింది? బ్రిటన్. ఓకేనా. రష్యా వాళ్ళు వచ్చి భిలాయ్లో కొలాబరేషన్ జరిగింది. జర్మనీ, రూర్కేలా. జర్మనీ అన్నప్పుడు ఇక్కడ ఆర్, రూర్కేలా. ఓకేనా. బిఆర్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో భిలాయ్ రష్యా, నెక్స్ట్ దుర్గాపూర్ బ్రిటన్. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీకు గుర్తుండాలి కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే. సో ఇది స్టీల్ ప్లాంట్ సెటప్ చేసినారు. రూర్కేలా ఎవరితో? జర్మనీ. భిలాయ్ ఎవరు? రష్యా. దుర్గాపూర్ బ్రిటన్. అండ్ గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ కూడా 1958లో ఎనాక్ట్మెంట్ జరిగింది. అండ్ ఎల్ఐసి వాజ్ ఆల్సో ఫార్మ్డ్. ఓకేనా. ఎల్ఐసి ఆల్సో ఫార్మ్ బై అన్ యాక్ట్. యాక్ట్ ఉంది అని అంటే స్టాట్యుటరీ అని. ఓకే. నెక్స్ట్ ఇండియా సైన్డ్ PL 480 అగ్రిమెంట్ విత్ యుఎస్. PL 480 అగ్రిమెంట్ విత్ యుఎస్. ఈ PL ఏంటిదనంటే పబ్లిక్ లా ఆఫ్. ఓకేనా. పబ్లిక్ లా ఆఫ్ 480 అనే ఒక అగ్రిమెంట్ యుఎస్ తో చేసుకున్నాము. సో ఇదేంటి మనము నెక్స్ట్ థర్డ్ 5 year ప్లాన్ లో వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉండడము, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల మనకి BOP క్రైసిస్ వచ్చింది. ఓకేనా. BOP క్రైసిస్ వచ్చింది. అప్పుడు ఏమన్నారు, ఇందులో ఇదంతా BOP క్రైసిస్ ఎలా వచ్చింది అనడానికి. ఓకేనా. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది 30% కంపేర్ టు ఫస్ట్ 5 year ప్లాన్ అనేది ఉండింది కదా 13%. దాంతో ఇది ఇంకా డ్యూరింగ్ దిస్ ప్లాన్ మనకు దుర్గాపూర్, భిలాయ్, రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. గిఫ్ట్ ట్యాక్స్ వచ్చింది, LIC వచ్చింది. ఇండియా సైన్ PL పబ్లిక్ లా 480 విత్ యుఎస్ అగ్రిమెంట్ చేసుకుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ 5 year ప్లాన్. థర్డ్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1961 నుంచి 66 వరకు ఉంది మన 3వ పంచవర్ష ప్రణాళిక. దీని టార్గెట్స్ చూద్దాము. 5.6 పెట్టుకున్నాం. ఓకేనా. 5.6% పెట్టుకున్నాం. యాక్చువల్ గ్రోత్ ఎంత రీచ్ అయినాము? వెరీ లోగా రీచ్ అయ్యాము. ఎందుకో రీజన్స్ చెప్తాను. 2.84% మనం రీచ్ అయ్యాము. ఓకేనా. 2.84% రీచ్ అయ్యాము. ఏమేంటి? సెల్ఫ్ రిలయంట్ ఉండాలి మన కంట్రీ, మన ఎకానమీ, అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ ఉండాలి అనేది. దేనిపైన ఫోకస్ చేశారు? హెవీ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఓకే. ఫస్ట్ వచ్చేది మెయిన్ ఫోకస్ ఆన్ ఫస్ట్ 5 year ప్లాన్ లో వచ్చేసి అగ్రికల్చర్, సెకండ్ వచ్చేసి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, థర్డ్ లో వచ్చేసి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ విత్ ఫుడ్ గ్రెయిన్స్. దీని మీద ఫోకస్ చేశారు. బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫస్ట్ 2 plans, ద అగ్రికల్చర్ వాస్ గివెన్ ద టాప్ ప్రయారిటీ టు సపోర్ట్ ఎక్స్పోర్ట్. ఎందుకంటే నేను చెప్పాను కదా సెకండ్ దాంట్లో ఎక్స్పోర్ట్ అనేవి పెసిమిజం ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కి కరెక్ట్ గా రూల్స్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల మనకి ఇన్వార్డ్ పాలసీ అనేది, ప్రొడక్షన్ అనేది కొంచెం ప్రొడక్టివిటీ పెంచడానికి కొంతమంది ఆలోచించారు. అదే ఎక్స్పోర్ట్ పాలసీస్ కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, మన దగ్గర ప్రొడక్షన్ చాలా బాగా చేస్తుంది. అవునా. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఓకేనా. వేరే దేశాలకు కూడా మనము ఏం చేసుకోవచ్చు, లైక్ ఎక్స్పోర్ట్ కానీ, ఓకేనా, ఇంపోర్ట్ మనకి కరెక్ట్ వేలో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ హవెవర్ దేర్ వాజ్ ఏ కంప్లీట్ ఫెయిల్యూర్ అండి. ఈ థర్డ్ 5 year ప్లాన్ అనేది కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకు అంటే చైనా వార్ అప్పుడే జరిగింది. 1961 అప్పుడే స్టార్ట్ అయింది, 62లో చైనా వార్ వచ్చింది. దెన్ బిఫోర్ ఎండింగ్, ఓకేనా, బిఫోర్ బట్ 1 year లో మనకి పాక్ వార్ జరిగింది 1965లో. ఫస్ట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ ఇయర్ కి చైనా వార్ జరిగింది. ఎండింగ్ కి ముందరున్న సంవత్సరంలో 1965లో పాక్ వార్ జరిగింది. సో సీవియర్ డ్రాట్స్ కూడా వచ్చాయి అదే ఇయర్ లో 65, 66 కి. అందువల్ల ఇది అంతగా రీచ్ కాలేకపోయింది. 5.6 టార్గెట్ ఉంటే ఎంతవరకు రీచ్ అయింది? 2.84 మాత్రమే రీచ్ అయింది. మోస్ట్లీ 99% ఫెయిల్యూర్ అయినట్టు. ఓకేనా. కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టు. సో ఏమైంది? ఇలా మనకి డ్రాట్ రావడం, చైనా వార్ రావడం, 62లో 65లో పాకిస్తాన్ తో మనకి వార్ రావడంతో ఇండియా బారోడ్, ఓకేనా, లోన్ ఫ్రమ్ వాట్? లోన్ ఫ్రమ్ IMF అండ్ రూపీ డివాల్యుయేటెడ్ చేయమన్నారు. గుర్తుందా మనకి? IMF నుంచి BOP క్రైసిస్ వచ్చినప్పుడు రూపీ డివాల్యుయేషన్ చేయండి, ఓకేనా, లిబరలైజేషన్
పర్మిట్ అనేవి కొంచెం తగ్గించండి, ఇలా చెప్పారు వాళ్ళు, అవునా, ఆ కండిషన్స్. సో ఇక్కడ చూడండి, ఇండియా బారో ఫ్రమ్ IMF, ఓకేనా. సో రూపీ డివాల్యుయేషన్ చేయండి. రూపీ డివాల్యుయేషన్ అనేది ఫస్ట్ టైం అయింది మన థర్డ్ 5-year ప్లానింగ్ లో. ఇండియా ఆల్సో ఫేస్డ్ అక్యూట్ ఫుడ్ షార్టేజ్. మనకి ఫుడ్ షార్టేజ్ ఉంది, అందుకే నేను చెప్పాను కదా అక్కడ PL 480 అనేది, ఓకేనా. అగ్రిమెంట్ విత్ ఎవరి వల్ల, అగ్రిమెంట్ విత్ తో చేసుకున్నాం. అది ఇప్పుడు ఏంటిదో చెప్తాం చూడండి. ఇండియా ఆల్సో ఫేస్డ్, ఒకవైపు వార్, ఒకవైపు మనకి సివియర్ డ్రాట్ రావడంతో మనకి ఫుడ్ షార్టేజ్ అనేది వచ్చేసింది. అప్పుడు USA ఎక్స్పోర్టెడ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఇండియా, ఓకేనా. దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియన్ రూపీ ద్వారా. సో ద ఫుడ్ ఎయిడ్ వాస్ పాపులర్లీ కాల్డ్ PL 480 as it was provided under section 480 ఆఫ్ పబ్లిక్ లా. ఎవరిది? USA. అందుకని దీనిని PL 480 అంటాం, ఓకేనా. సో డ్యూరింగ్ దిస్ ప్లాన్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ 63లో, UTI 1963లో UTI. నెక్స్ట్ 1964లో ఏమొచ్చింది? IDBI. These are facts you have to revise. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1965లో మనకి ఏమొచ్చింది? 1965లో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అసెండింగ్ ఆర్డర్ అడిగినా, డిసెండింగ్ ఆర్డర్ అడిగినా మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి షార్ట్ నోట్స్ చేసుకుంటూ, ఓకే. నెక్స్ట్ అదే 1965లో మళ్ళీ మనకి అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ వాజ్ సెటప్, ఓకేనా. లాటర్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఇప్పుడు అడుగుతారు ఇక్కడ మనకి ఉల్టా కూడా ఇవ్వచ్చు, అవునా. అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్, ఓకేనా. 1965లో ఇలా పిలిచేవారు, అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ అని. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము? లాటర్ ఏం రీనేమ్ చేసుకున్నాము? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ was set up in 1965, later renamed as Agriculture Prices Commission. ఇది మనం చదివినట్టే అనిపిస్తుంది కానీ రివిజన్ చేయం కదా, అందుకే ఎగ్జామ్లో మార్క్ పోతుంది. చెప్పాలంటే చూడండి, ఇలా అగ్రికల్చరల్ ప్రైస్ APC ఫస్ట్ వచ్చింది, తర్వాతే మనకి CACP వచ్చింది, ఓకేనా. ఆల్ఫాబెట్ A అని ఇట్లా గుర్తుపెట్టుకోండి. APC మనకు ఫస్ట్ వచ్చింది 1965లో, తర్వాత ఇక్కడ CACP వచ్చింది, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆనంద్ ఇన్ 1965. నెక్స్ట్, సెంట్రల్ షీప్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాజ్ సెటప్ అట్ అవికా నగర్ 1962. 1962లో అప్పుడు ఇండియా చైనా వార్ జరుగుతుంది, ఓకే. అప్పుడు షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఒకవైపు మన దగ్గర అవికాగౌలో 1962లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ద ఇంటెన్సివ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ICDP, ఓకే. ఇంటెన్సివ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 1964 అండ్ ద రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1960. క్యాటిల్, షీప్ కొంచెం గుర్తుండేటక్క కొంచెంగా నేను ట్రిక్స్ చెప్తాను చూడండి. డైరీ, ఓకేనా, షీప్, క్యాటిల్, ఈ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్స్ అన్ని మనకి థర్డ్ 5-year ప్లాన్లో వచ్చాయి, ఓకేనా. థర్డ్ 5-year ప్లాన్లో వచ్చాయి. నిమోనిక్స్ పెట్టుకోవాలి మీరు నీట్గా. క్యాటిల్, షీప్ ఇలాంటివి కొన్ని గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ నోట్, థర్డ్ 5-year ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ద జాన్ శాండీ అండ్ సుఖమోయ్ చక్రవర్తి మోడల్, ఓకేనా. జాన్ శాండీ అండ్ సుఖమోయ్ చక్రవర్తి మోడల్. అండ్ థర్డ్ 5-year ప్లాన్ ని మనం గాడ్గిల్ యోజన అంటారు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. వాట్ ఈస్ గాడ్గిల్ యోజన? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ గాడ్గిల్ యోజన? వాట్ ఈస్ రీసెంట్లీ న్యూస్ ఇన్ గాడ్గిల్ యోజన? ఇట్స్ రిలేటెడ్ టు వాట్? ఇలా కూడా అడుగుతారు. సో థర్డ్ 5-year ప్లాన్ known as గాడ్గిల్ యోజన. ఈ గాడ్గిల్ ఈ సార్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఉన్నారు ఆ టైంలో, ఓకేనా. సో ఇదంతా మనకి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఓకేనా. ఇప్పుడు మనకి సింపుల్గా
సింపుల్గా మనము ఒక చార్ట్ పరంగా ఒక లైక్ గుర్తుండే విధంగా మీకు ఫస్ట్ 5 year ప్లాన్ ఎలా అంటే మెయిన్ పాయింట్స్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, మనం ఇప్పుడు ఇన్ఫోగ్రాఫిక్ చూద్దాము. ఓకేనా, ఇన్ఫోగ్రాఫిక్ చూద్దాము. సి లెట్ us will discuss. సి హియర్ స్నాప్షాట్ అంటే ఒక రివిజన్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. హియర్ సి ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు వచ్చింది, 1951-56. ఆ క్లాస్ విన్నాక ఇది కొంచెం రివిజన్ లాగా మీకు షార్ట్ నోట్ లాగా. ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు వచ్చింది, 1951-56. తర్వాత మళ్ళీ సెకండ్ 5 year ప్లాన్ ఎప్పుడు వచ్చింది, 56 నుంచి 61. అవునా, మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చేసి 1961 నుంచి 66 వరకు. అవునా, ప్రైమరీ ఫోకస్ అగ్రికల్చర్. ఇక్కడ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఇక్కడ ఏంటి, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ద ఎయిమ్ టు బ్యాలెన్స్ అగ్రికల్చర్ అండ్ హెవీ ఇండస్ట్రియలైజేషన్, రైట్? ఎయిమ్ టు balance agriculture and heavy industrialization. Okay, next it is based on the Harrer-Domer model. Okay na, Harrer-Domer model. It is based on Nehru-Mahalanobis model. And ఇదేంటిది, ఇది ఎలా ఉంది, ఓకేనా, ఏ మోడల్ పైన ఉంది, ఇది కంప్లీట్లీ ఫెయిల్యూర్ అయింది కదా, కంప్లీట్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ సి, ఇప్పుడు ఈ విషయానికి వస్తే గ్రోత్ ఎక్సీడ్స్ టార్గెట్ ఎంత అనుకున్నాం, యాక్చువల్గా మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాము, 2.1% టార్గెట్ పెట్టుకుంటే మనము 3.6 అచీవ్ చేసాము, రైట్? 4.5 టార్గెట్ పెట్టుకుంటే మనకి ఎంత రీచ్ అయింది, 4.27. 5.6 టార్గెట్ పెట్టుకుంటే 5.28. 5.6 పెట్టుకుంటే 2.84 మనం అచీవ్ అయ్యాము. ఇక్కడ గుర్తుందా, సేమ్ మనం అక్కడ రాసిన స్లైడ్స్లో ఒక చిన్నగా షార్ట్ నోట్స్ లాగా. ఓకే, సో మనం ఎంత పెట్టుకున్నాము, 2.1. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే క్వశ్చన్ ఎలా చేస్తారు చూడండి. ఫస్ట్ 5 year ప్లాన్లో గ్రోత్ ఎక్సీడ్స్ టార్గెట్స్, రైట్? సెకండ్ 5 year ప్లాన్లో గ్రోత్ నియర్లీ మెట్ ద టార్గెట్, రైట్? నియర్లీ మెట్ ద టార్గెట్. ఓకే, నెక్స్ట్ 5.6 పెట్టుకుంటే 2.84 వచ్చింది, ప్లాన్ డిస్రప్టెడ్. ఇలా మనకి ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏంటి, కీ ఇనిషియేటివ్స్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, బాక్రా నంగల్స్ ఇవన్నీ పెట్టుకున్నాము, దామోదర్ ఇవన్నీ. నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్, ఏమేమి మనం అడాప్ట్ చేసుకున్నామో అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, సి ద ప్లాన్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సక్సెస్ అండ్ అవుట్ పర్ఫార్మింగ్ ఇట్స్ గ్రోత్ ప్రొజెక్షన్. ఇక్కడ ఏంటిది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి 30%, బట్ ఇంకా ఫస్ట్ 5 years ప్లాన్లో ప్రైజెస్ అనేవి ఎంత ఉన్నాయి, 13% ఉంది అని చెప్పాను కదా. అంటే సెకండ్ 5 year ప్లాన్లో ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ 5 year ప్లాన్. అవునా, నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ దుర్గాపూర్, భిలాయ్, రూర్కేలా ఎవరి సహాయంతో, జర్మనీ సహాయంతో. ఓకేనా, దుర్గాపూర్ ఎవరి సహాయంతో, బ్రిటన్ సహాయంతో. ఓకేనా, నెక్స్ట్ భిలాయ్ వచ్చేసి ఎవరి సహాయంతో, రష్యా సహాయంతో. ఇక్కడ రివిజన్ అయిపోయింది. ఎందుకు ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యింది, రీజన్ చూడండి. సైనో ఇండియా వార్ 1962, పాకిస్తాన్ వార్ 1965, సివియర్ డ్రాట్ ఉండడం వల్ల. ఇప్పుడు ఇంకొక చిన్నగా గుర్తుపెట్టుకోవడానికి, 1951-56లో మనకి ఫస్ట్ 5 year ప్లాన్, 1956-61లో సెకండ్, 61-66 ఇది అగ్రికల్చర్ మెయిన్ ఫోకస్, ఇండస్ట్రియలైజేషన్, సెల్ఫ్ రిలయన్స్. టార్గెట్ గ్రోత్ 2.1 ఉంటే 3.6, 4.5 ఉంటే 4.27, 5.6 ఉంటే 2.84. సో ఇది మీ రివిజన్ చార్ట్. మనం ఏదైతే ప్రీవియస్ ఇప్పుడు ఇంతకు ముందు మన క్లాస్లో చెప్పుకున్నామో, డిస్కషన్ చేసుకున్నామో, ఇదంతా మీ రివిజన్ కోసం. అది విని ఇది ఒకసారి గుర్తుపెట్టుకునేలా ఉండండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ఇయర్. సో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే అండి, థ్యాంక్ యూ.